గోపీచంద్ మల్లేనితో చిత్రం సెట్ మీద ఉండగానే బాలయ్య తన తదుపరి సినిమా పైన దృష్టి సారించారు. బాలయ్య స్పీడ్ చూసి పాన్ ఇండియా స్టార్స్ సైతం పిచ్చెక్కిపోతోంది అంటున్నారు. అసలు బాలయ్యకు ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? రెడ్ బుల్ తాగుతున్నాడా అని కొంతమంది బాపోతున్నట్లు సమాచారం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ప్రభాస్ ని బీట్ చేయాలని చూస్తున్న బాలయ్య. ఈ కాంబినేషన్ లో బాలయ్య కెరీర్ లో ఇది ఒక వెరైటీ మూవీ. కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్న బాలకృష్ణ. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ చిత్రం పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ముంబై అండర్ వరల్డ్ డాన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. బాలయ్యను సరికొత్త మాస్ అవతారంలో చూపించేలాగా గోపీచంద్ పక్కా ప్లానింగ్ తో షూటింగ్ ని జరిపిస్తున్నారు. కథలో ఇంటెన్సిటీతో పాటు యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. చిత్ర బృందం ఈ ఏడాది దసరా లేదా దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఏమైనా కారణాల వల్ల ఆలస్యమైతే సంక్రాంతి 2027ని బ్యాకప్ రిలీజ్ డేట్గా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్రం సెట్ మీద ఉండగానే బాలయ్య తన తదుపరి సినిమా పైన దృష్టి సారించారు. ఇందులో భాగంగా వివేక్ ఆత్రేయ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వివేక్ ఆత్రేయ తన విలక్షణమైన కథా కథనాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. బాలకృష్ణ తన సాధారణ కమర్షియల్ శైలికి భిన్నంగా కొత్త తరహా నేరేటివ్ ఉన్న కథలు కావాలని కోరుకోవడంతో వివేక్ చెప్పిన స్క్రిప్ట్ ఆయనకు బాగా నచ్చినట్టు సమాచారం. ఈ కాంబినేషన్ కుదిరితే బాలయ్య కెరీర్లో ఇది ఒక వెరైటీ మూవీగా నిలుస్తుంది. మరోవైపు నాంది, ఉగ్రం వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్ కనకమేడల కూడా బాలయ్యతో సినిమా చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. విజయ్ చెప్పిన కథ బాలకృష్ణకు ఇన్స్పైర్ చేయడమే కాకుండా సుధాకర్ చేకూరి ఈ ప్రాజెక్ట్ను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాను ఒక పరిమిత బడ్జెట్లో తక్కువ సమయంలో పూర్తి చేసేలాగా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్. ఇది ఒక ప్రాక్టికల్ ఆప్షన్గా ఉండడంతో గోపీచంద్ మల్లేని సినిమా తర్వాత ఈ చిత్రం స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత చిత్రం షూటింగ్ పూర్తయ్యాకే బాలయ్య తన ఫైనల్ కాల్ ఇవ్వనున్నారు. గతంలో హరీష్ శంకర్తో ఒక ప్రాజెక్ట్ చర్చకు వచ్చినప్పటికీ కొన్ని సమీకరణాల వల్ల ఆ కాంబినేషన్ ప్రస్తుతానికి పక్కకు వెళ్ళింది. ముఖ్యంగా అఖండ 2 తర్వాత బాలకృష్ణ తన కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో గోపీచంద్ మల్లేనితో చేయాలనుకున్న హిస్టారికల్ ఫిల్మ్ను భారీ బడ్జెట్ కారణాల దృష్ట్యా పక్కకు పెట్టి ప్రస్తుతం కమర్షియల్ ప్రాజెక్ట్ను ఎంచుకోవడం ఆయన మారిన ఆలోచన విధానానికి నిదర్శనం. రిస్క్ కంటే సేఫ్ జోన్లో ఉంటూనే ప్రేక్షకులను మెప్పించే కథలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కెట్ ట్రెండ్స్ను దృష్టిలో ఉంచుకొని బాలకృష్ణ తీసుకునే తదుపరి నిర్ణయాలు ఆయన కెరీర్లోని తదుపరి దశను శాసించనున్నాయి. అభిమానులు మాత్రం బాలయ్య నుంచి మరో పవర్ఫుల్ హిట్ కోసం ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. గాఢం మాసెస్ బాలకృష్ణ ఈ ఏడాది 2 బిగ్ ప్రాజెక్టులు చేయనున్నారు. ఇప్పటికే వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మల్లేనితో NBK 111 చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రెండో ప్రాజెక్ట్ సరిపోదా శనివారం ఫేమ్ వివేక్ ఆత్రేయతో చేయబోతున్నారు. హై యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తోందిగా ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోల్ కోసం ఆయనకు ఏకంగా 35 కోట్లు ఆఫర్ చేసినట్టు సోషల్ మీడియా బజ్. మరి ఇందులో నిజాలు తెలియాల్సి ఉంది. హై యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాలో సిల్వర్ స్క్రీన్ మీద ఇద్దరు మల్టీ స్టారర్ నటిస్తున్నారన్న వార్త బాలయ్య ఫ్యాన్స్ కి నిజంగా పండగే. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో రాబోయే సినిమాలోనూ మోహన్ లాల్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత బాలయ్యతో మోహన్ లాల్ కలిసి నటించబోతున్నారు. 1994లో వచ్చిన గాంధీవం సినిమాలో మోహన్ లాల్ కనిపించారు. ఈ మూవీలో గోరువంక బాలగానే గోకులానికి అనే పాటలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి డాన్స్ చేశారు. మళ్ళీ ఇన్నేళ్లకు బాలయ్య సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ మూవీలో వివేక్ ఆత్రేయ బాలయ్యను సరికొత్త లుక్లో చూపించబోతున్నారు.
ఆయన మాస్ ఇమేజ్ను మరింత పెంచేలాగా ఫ్యాన్స్కి బిగ్ సర్ప్రైజ్ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఎన్బీకే 112 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మూవీకి కురుక్షేత్రం అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. దసరా నుండి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుండగా బాలయ్యతో బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి తీసిన మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.